భక్తుడి జీవితంలో పుష్కలంగా ఫలపుష్పాదులు ప్రసాదించే కల్పతరువు, శాంతి ఆనందాల క్షీరధారలు కురిపించే కామధేనువు ఆ భగవంతుడు ఒక్కడే. అహంకారాన్ని వీడి అన్నీ నీవేనంటూ ఆశ్రయించిన వారి బతుకుబారాన్నంతా ఆయనే భరిస్తాడు. అయితే అడిగినవన్నీ కాకుండా అవసరమైనవై ఇచ్చే విజ్ఞత కలిగిన విశ్వంభరుడు ఆయన. అందుకే బిడ్డ ఎంత మారాం చేసినా ప్రమాదకరమైన ఆట బొమ్మలేవి ఇవ్వకుండా ఆడుకోగలిగే బొమ్మలే ఇచ్చే కన్నతండ్రిలా ఆ కరుణాంతరంగుడు ఎవరికి ఏది అమరుతుందో దానినే అనుగ్రహిస్తాడు. కోర్కెలు తీర్చే ఆశ్రిత పక్షపాతే కాదు, కంటికి రెప్పలా కాపాడుకునే ప్రేమమూర్తి కూడా. అలాంటి ఆ ఆనందప్రదాతను ఈ పదకవితా పితామహుడు సురలోకపు సురభిగా, సుఖశాంతులను ఇచ్చే దేవతరువుగా పోలుస్తున్నాడు. అలాంటి పరమాత్ముడే పరమావధిగా బతుకును దిద్దుకుంటే తాపత్రయాలకు తావే ఉండదు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు భగవంతుని శరణుజొచ్చిన వారు భరింపరాని దుఃఖంలో పూర్తిగా మునిగిపోరు. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా తిరిగి నిలకడ స్థితిని పొందుతారు. ఆయనను విశ్వసించకుండా అహంకారులై విర్రవీగేవారు అల్పశక్తితో చిన్న తెప్పల్లా అదుపు తప్పి తలకిందులై పూర్తిగా మునిగిపోతారు అంటారు. శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్తుతో సుఖమహర్షి హరి నెరుంగక ఇంటిలో బహుహాయనంబులు మత్తుడై పొరలు చుండెడి వెర్రి ముక్తికి బోవనేర్చునే వాడు సంసరణముంబెడ బాయడెన్నడు సత్యమా హరినామ సంస్మరణ మొక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌ నృపా. ఓ భాగవతుడు, స్మృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషః తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. భక్తుడు తల్లిని తండ్రిని బంధువులను ఆయనలోనే చూసుకుంటాడు. సుఖం కలిగితే అది పరమాత్ముడి ప్రసాదమని ప్రకటించుకుంటాడు. కష్టం కలిగితే అది ఆయన మహాప్రసాదం లాంటి పరీక్షేనని ఓర్చుకుంటాడు. ఏది ఏమైనా ఆ కరుణామూర్తిని కేంద్రంగా చేసుకునే జీవిస్తాడు. అంతే తాదాత్మ్యంగా శేషప్ప కవి కూడా తన నరసింహ శతకంలో నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మముగన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మాకనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య నీ పద ధ్యానంబు నిత్య జపము అంటారు. కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము ధరణీధరు పాద సేవే భోగము పరమం బెరిగిన ప్రపన్నులకు దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభుభక్తే జీవనము ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులగు ఈ ప్రపన్నులకు ఏపున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి కాపుగా శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే
గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ